చూపినంత ప్రేమ. ఎపిసోడ్ 93 బాస్ ఎవరు? సంజు ప్రియాని గుర్తుపట్టిన వెంటనే పవిత్ర కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిండిపోయాయి. వెంటనే తనని హత్తుకుని, సంజు, వెళ్లే ముందు కనీసం గుడ్ బై చెప్పాలని కూడా అనిపించలేదా అని అడుగుతుంది పవిత్ర. సంజు ప్రియ వెంటనే పవిత్రకి హ్యాండ్ కర్చీఫ్ అందిస్తూ, ఇప్పుడు అదంత ముఖ్యం కాదు, అన్నిటికన్నా ముఖ్యమైనది నేను రావడం. వచ్చాను కదా, ఇంకేంటి ప్రశ్నలు అంటూ నవ్వుతూ చెప్తుంది. అవును, థాంక్యూ. కాని నువ్వు నాకు మేనేజర్ ఎలా అయ్యావు? నువ్వు ఈ ఫీల్డ్ వదిలేశావనుకున్నాను అంటూ కళ్ళు తుడుచుకుంటూ కన్ఫ్యూజ్డ్ గా అడుగుతుంది పవిత్ర. సంజుప్రియ కొద్దిసేపు ఆలోచించి, పవి, నీ గుర్తుందా? నువ్వు, నేను, సామ్రాట్, ప్రణవ్ కలిసి ఆడుకునేవాళ్లం. సామ్రాట్ ఎప్పుడూ నిన్ను, ప్రణవ్ను ఏడిపించేవాడు అంటూ జ్ఞాపకాలను తలుచుకుంటూ సంతోషంగా చెప్తుంది. అఫ్కోర్స్ సంజు, నాకు గుర్తుంది. నన్నేడిపించిన ప్రతిసారి నువ్వు అతన్ని పనిష్ చేసేదానివి అంటూ బదులిస్తుంది పవిత్ర. హా, వాడిని మళ్లీ పనిష్ చేయడానికే వచ్చాను అంటూ చిన్నగా చెప్తుంది. నిజానికి సంజు ప్రియను పవిత్రకి సహాయం చేయమని ఒకరు అడిగారు. అతనెవరో కాదు, విజయ్. విజయ్ అడగకపోతే సంజుప్రియ మళ్లీ హైదరాబాద్కి వచ్చేదే కాదు. సంజు మాటలు విన్నాక పవిత్ర కళ్ల నుండి నీరు మళ్లీ కారుతున్నాయి. వాళ్ళిప్పుడు ఎదిగి ఎవరి జీవితాన్ని వారు మొదలుపెట్టారు. అయినా సామ్రాట్ పవిత్రను ఏడిపిస్తూనే ఉన్నాడు. ఏడిపించడం కాదు, తనను యూజ్ చేసుకుంటున్నాడు. అయినా సంజుప్రియ మాత్రం ఇంకా అలాగే ఉంది. తనను ప్రతిసారిలాగే కాపాడి తనకు సపోర్ట్గా నిలిచింది. రోజులు మారినా, కాలం మారినా కొందరి మనుషుల బిహేవియర్ మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది. జెంటిల్ గా, కైండ్ గా ఉండే సంజులా, ఎప్పటికీ మనిషి కాలేని సామ్రాట్లా. చాలా సంవత్సరాల నుంచి తెలిసినట్టు మాట్లాడుకుంటున్న ఈ ఇద్దరిని చూసి, హేయ్, మీకిద్దరికి చిన్నప్పటి నుండే పరిచయం ఉందా అని ఆశ్చర్యంగా అడుగుతుంది పుష్ప. అవును, సంజు మా ఎదురింట్లోనే ఉండేది. నాకెప్పుడు సంజుని కలవాలనిపించినా, మాట్లాడాలనిపించినా కిటికీ నుండి గట్టిగా ఒక పిలుపు వేయగానే నా కళ్ల ముందు ఉండేది అంటూ నవ్వుతూ వివరిస్తుంది పవిత్ర. కిటికీ నుండి పిలిస్తే వచ్చేవారా అంటూ ఆశ్చర్యంగా అడుగుతూ వీళ్ల ప్రేమానురాగాలను చూస్తూ ఆనందిస్తుంది పుష్ప. హా, చిన్నప్పుడు అబ్బాయిలాగా ప్రవర్తించేది అంటూ పవిత్రను చూపిస్తూ చెప్తుంది సంజుప్రియ. కమాన్ సంజు, అదొకప్పుడు. నా ఇమేజ్ను స్పాయిల్ చేయకు అంటూ బుంగమూతి పెడుతూ చెప్తుంది పవిత్ర. సంజు ఇమ్మీడియట్ గా పవిత్రను కింది నుండి మీద వరకు చూస్తూ, అమ్మాయా, ఎక్కడా అంటూ జోక్ చేస్తుంది. పుష్ప గట్టిగా నవ్వుతుంది. బయటికి చాలా కఠినంగా కనిపించే సంజుప్రియ ఇంత కైండ్, ఫన్నీ పర్సన్ అని తను ఊహించలేదు. సెలబ్రిటీ వ్యాన్ మధులత ఎంటర్టైన్మెంట్ ముందు ఆగింది. ముగ్గురూ కంపెనీలోకి ఎంటర్ అయ్యారు. అభినవ్ రాజ్ లాగా నటిస్తున్న అభిరామ్కి వీళ్లు వస్తున్నట్టు ముందే తెలుసు. సంజుప్రియను చూడగానే తనతో హ్యాండ్ షేక్ ఇస్తూ, గుడ్ వర్క్, వెల్కమ్ మిస్ సంజుప్రియ. నీ జాయినింగ్ తో మధులత ఎంటర్టైన్మెంట్ గొప్పగా ఎక్స్పాండ్ అయింది అంటూ నవ్వుతాడు. అభినవ్ రాజ్ మాటలకి పవిత్ర నవ్వుకుంటుంది. ముగ్గురు నుండి నలుగురికి పెరగడమే గొప్ప ఎక్స్పాన్షనా అని మనసులో అనుకుంటుంది. థాంక్యూ మిస్టర్ అభినవ్ అని నవ్వుతూ బదులిస్తుంది సంజుప్రియ. ఇట్స్ ఎ ప్లెజర్ టు హ్యావ్ యూ. ఇక నువ్వు వచ్చావు కాబట్టి ఈ కంపెనీలో నేను చేయాల్సిన పని అయిపోయింది అని సంజుప్రియతో చెప్తూ పవిత్ర వైపు తిరిగి, మధుశ్రీ, సంజుప్రియ తిరిగి వచ్చింది కాబట్టి ఇక నుండి కంపెనీను తనే మేనేజ్ చేస్తుంది. నీకేదైనా కావాల్సి వస్తే తనని మీట్ అవ్వు అంటూ వివరిస్తాడు. అంటే మిస్టర్ అభినవ్, మీరు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. అంటే ఇక నుండి సంజు ఈ కంపెనీకి సీఈఓగా ఛార్జ్ తీసుకుంటుందా అని ఆశ్చర్యంగా అడుగుతుంది పవిత్ర. పవిత్ర ఆశ్చర్యపోవడం చూసి నవ్వుతూ, అవును, నువ్వు చెప్పింది కరెక్ట్. నాకు వేరే ఇంపార్టెంట్ వర్క్స్ ఉండడం చేత ఈ కంపెనీని సంజుప్రియ చేతిలో పెడుతున్నాను అని చెప్తాడు అభిరామ్. ఇలా కూడా చెయ్యొచ్చని పవిత్రకి ఇప్పుడే అర్థమయ్యింది. ఫైనల్ గా మధులత ఎంటర్టైన్మెంట్ లో మిగిలింది మళ్లీ ముగ్గురే అని మనసులో అనుకుంటూ బయటికి నవ్వుతుంది. అభిరామ్కి అభినవ్ రాజ్ లాగా డ్యూయల్ రోల్ చేయడం నచ్చడం లేదు. విజయ్కి టెంపరరీగా ఈ కంపెనీకి సీఈఓగా ఉంటానని ప్రామిస్ చేశాడు. ఇక సంజుప్రియ తిరిగి రావడంతో అతని మిషన్ను పూర్తి చేసి
కంపెనీ మ్యాటర్స్ ను సంజు ప్రియకి అందజేసి గ్లోబల్ రేడియంట్ కంపెనీలో లీగల్ కౌన్సిల్ గా తిరిగి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ప్రస్తుతం మధులత ఎంటర్టైన్మెంట్ కేవలం ముగ్గురితో మాత్రమే మొదలైన కంపెనీ. కానీ ఫ్యూచర్లో ఎలా మారుతుందో ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేరు కదా అని మనసులో అనుకుంటూ ఈ కంపెనీలో చేరిన తన నిర్ణయంలో తప్పు లేదని ఫీల్ అవుతుంది పవిత్ర. చాలా రోజుల తర్వాత సంజును కలిసిన ఆనందాన్ని ఇంకా మెమరబుల్ గా మార్చుకోవాలని తనతో కలిసి మంచి రెస్టారెంట్లో డిన్నర్ చేయాలని ప్లాన్ చేసింది. అభిరామ్ పుష్పాను కూడా ఇన్వైట్ చేసింది. కాని అభిరామ్ ఇంటికి వెళ్లాలన్న తొందరలో ఉండేసరికి అతన్ని ఫోర్స్ చేయలేక కేవలం పుష్ప సంజుతో కలిసి డిన్నర్ కి వెళ్లాలని డిసైడ్ అయ్యింది పవిత్ర. ముగ్గురూ కలిసి ఒక మంచి రెస్టారెంట్ కి వెళ్లారు. రెస్టారెంట్లోని ప్రైవేట్ రూంలో కబుర్లు చెప్పుకుంటూ ఫుడ్ కోసం ఎదురుచూస్తున్నారు. సంజు పవిత్రల ఫ్రెండ్షిప్ గురించి పుష్పకి చెప్తూ ఉండగా సడన్ గా పవిత్రకి కిరణ్ నుండి కాల్ వచ్చింది. వెంటనే కాల్ లిఫ్ట్ చేసి కిరణ్ తన గురించి కంగారు పడుతూ, మధుశ్రీ, నువ్వు బాగానే ఉన్నావు కదా, ఎక్కడున్నావు అంటూ దిగులుగా అడగడం విని, నేను బాగానే ఉన్నాను, ఐఎమ్ ఫైన్, ప్రస్తుతం ఫ్రెండ్స్తో కలిసి బయట డిన్నర్ చేస్తున్నాను అని చెప్తుంది పవిత్ర. నేను న్యూస్ చూశాను, మ్యాటర్ ఇంత సీరియస్ గా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ సారీ మధుశ్రీ, నేను నా ఇంటర్వ్యూలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ నా మేనేజర్ నన్ను మోసం చేసింది, ఐఎమ్ రియల్లీ సారీ అంటూ కిరణ్ క్షమాపణలు కోరుతాడు. అతను ఎత్తుకుని తీసుకెళ్లడం వల్ల పవిత్ర ఇన్ని చిక్కుల్లో పడిందని కిరణ్ నిజంగా బాధపడతాడు. ఆ రోజు నుండి పవిత్ర గురించి చెడుగా రావడంతో దానికి మూల కారణం అతనే అనుకుని క్షమాపణలు చెప్తాడు కిరణ్. వాళ్లు కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అంటూ క్లియర్గా ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ ఇంటర్వ్యూ అలాగే పబ్లిష్ అయి ఉంటే ఈ టైంకి మధుశ్రీను ఇంతలా క్రిటిసైజ్ చేసేవారు కాదని కిరణ్ ఫీల్ అవుతాడు. కానీ అతని మేనేజర్ అతనికి తెలియకుండా రిపోర్టర్స్ కి డబ్బులిచ్చి పవిత్ర గురించి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ బయటికి తెలియకుండా చూసుకుంది. ఈ విషయం తెలిసాక కిరణ్ అతని మేనేజర్ గీతికతో గొడవ కూడా పడ్డాడు. కిరణ్ తన కోసం కంగారు పడడం చూసి పవిత్ర మనసు కరిగిపోయింది. తనకు కిరణ్ లాంటి మంచి ఫ్రెండ్ దొరికినందుకు సంతోషపడింది. ఇన్ని రోజులు ఎక్కడో డౌట్ ఉండేది, కానీ కిరణ్ నిజంగా మంచివాడని ఈ రోజుతో తనకున్న డౌట్ క్లియర్ అయింది. పవిత్ర ఒక్క క్షణం ఆలోచించి, హేయ్, మేమొక రెస్టారెంట్లో ఉన్నాము, నువ్వు కూడా రావచ్చు కదా, నీకు వాట్సాప్లో లొకేషన్ షేర్ చేస్తాను అని చెప్పి పవిత్ర కాల్ కట్ చేసింది. తను వెంటనే రెస్టారెంట్ లొకేషన్ను పంపించింది. వెయిటర్స్ ఫుడ్ సర్వ్ చేశారు. పవిత్ర వీళ్ల కోసం రెడ్ వైన్ ఆర్డర్ చేసి తన కోసం ఒక జ్యూస్ తెప్పించుకుంది. పుష్ప ఫుడ్ తింటూ సంజుప్రియ చెప్పే కబుర్లు వింటుంది. సంజుప్రియ కంపెనీ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి డిస్కస్ చేస్తూ తనొక బాస్ ఆదేశం మేరకే ఈ కంపెనీలో చేరానని చెప్పింది. మధులత ఎంటర్టైన్మెంట్ కి ముందు మంచి ఎంప్లాయీస్ ను వెతికి కంపెనీను అందరికీ తెలిసేలా ఎక్స్పాండ్ చేయడమే వాళ్ళ ప్లాన్ అంటూ సంజుప్రియ చెప్తున్న ప్రతి విషయానికి పవిత్ర తల ఊపుతూ, సంజు, నువ్వు సెలబ్రిటీస్ ను మాత్రమే మేనేజ్ చేయగలవనుకున్నాను, కానీ నీకొక కంపెనీని కూడా మేనేజ్ చేసే స్కిల్స్ ఉన్నాయి అంటూ పొగుడుతుంది. ఒక పవర్ఫుల్ వ్యక్తి సహాయం కోరాడు కాబట్టి నాకు వేరే అవకాశం లేదు, అందుకే నాకున్న నాలెడ్జ్ అంతా ఉపయోగించి ఈ ప్లాన్ను తయారు చేశాను. మధులత ఎంటర్టైన్మెంట్ డెవలప్ అవ్వడానికి నేను చేయగలిగిందంతా చేస్తాను అంటూ తన వైన్ గ్లాస్ ను పైకి లేపి చేర్స్ కొడుతుంది సంజుప్రియ. ఎవరా పవర్ఫుల్ వ్యక్తి? అభినవ్ రాజ్ గారా అంటూ జ్యూస్ తాగుతూ అడుగుతుంది పవిత్ర. కాదు, అతను కాదు. అభినవ్ జస్ట్ టెంపరరీ సీఈఓ మాత్రమే, కంపెనీ అతనిది కాదు అంటూ వివరిస్తుంది సంజు. అభినవ్ గారు కాదా? నేను ఆయనే అనుకున్నాను. మరి రియల్ బాస్ ఎవరు అని క్యూరియస్ గా అడుగుతుంది పవిత్ర. ఈ కంపెనీ విజయ్ ఫ్రెండ్ కి సంబంధించినది కాబట్టి కంపెనీ రియల్ బాస్ ఖచ్చితంగా పెద్ద విఐపి అయ్యుంటాడని పవిత్ర అనుకుంటుంది. సంజుప్రియ మధులతలో జాయిన్ అవుతున్నప్పుడే ఒక నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్లో సైన్ చేసింది. ఆ అగ్రిమెంట్ ప్రకారం కంపెనీ బాస్ గురించి బయటికి తెలియనివ్వకూడదు, ఎస్పెషల్ గా పవిత్రకి. నీకు చెప్పే టైం ఇది కాదు, ఏదో ఒక రోజు నువ్వే బాస్ని కలుస్తావు అంటూ విషయాన్ని రహస్యంగా ఉంచుతుంది సంజుప్రియ. సంజు చెప్పకపోయినా కనీసం పుష్ప చెప్తుందేమో అని, పుష్ప, నువ్వు బాస్ను చూసావా అని అడుగుతుంది పవిత్ర.
పుష్ప అదే కంపెనీలో ముందు నుండే వర్క్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా కలిసుంటుందని పవిత్ర నమ్ముతుంది. అది లేదు, నేను కూడా చూడలేదు అంటూ తడబడుతూ సమాధానం చెప్తుంది పుష్ప. అఫ్కోర్స్ పుష్పకి విజయ్ అని తెలుసు, కాని తను కూడా ఈ విషయాన్ని చెప్పకూడదని అగ్రిమెంట్ ఫిల్ చేసింది. యాక్చువల్గా చెప్పాలంటే పవిత్రకి తప్ప మిగిలిన అందరికీ తెలుసు వాళ్ల బాస్ విజయ్ అని. ఇక వీళ్లు ఎంత అడిగినా చెప్పేలా లేరని పవిత్ర తెలుసుకునే ప్రయత్నం మానేసి తినడం మొదలుపెట్టింది. కొద్దిసేపటి తర్వాత వాళ్లున్న ప్రైవేట్ రూంలోకి మాస్క్, క్యాప్ పెట్టుకుని ముఖాన్ని కవర్ చేసుకున్న వ్యక్తి వచ్చాడు. అతను చాలా సింపుల్ డ్రెస్ లో ఉన్నాడు. అతన్ని చూసిన ఎవరు కూడా సెలబ్రిటీ అయ్యుండొచ్చని డౌట్ పడరు. అంత జాగ్రత్తగా రెడీ అయి వచ్చాడు. వచ్చింది కిరణ్ అని పవిత్ర గుర్తుపట్టి ఇమ్మీడియట్ గా అతన్ని గ్రీట్ చేస్తుంది. ఫైనల్ గా వచ్చావా? నువ్వు ఇంకొంచెం లేట్ అయ్యుంటే ఫుడ్ అంతా మేమే ఖాళీ చేసేవాళ్లం అంటూ నవ్వుతుంది. సారీ మధుశ్రీ, బయట చాలా ట్రాఫిక్ ఉంది, అందుకే లేట్ అయ్యాను అంటూ నవ్వుతూ బదులిచ్చాడు కిరణ్. కిరణ్ మాస్క్ ఇంకా క్యాప్తో అతని ఫేస్ కనపడకుండా జాగ్రత్త పడినా వాయిస్ వినగానే అతని సంజుప్రియ కూడా ఇమ్మీడియట్ గా గుర్తుపట్టింది. తన తలను పైకెత్తి ఆశ్చర్యంతో ఇప్పుడే వచ్చిన వ్యక్తిని చూసింది. అతన్ని చూడగానే ఇమ్మీడియట్ గా ఆమె ముఖంలో ఇప్పటివరకు ఉన్న సంతోషం మాయమైపోయింది. సరే పర్లేదులే, ముందు కూర్చో అంటూ ఒక చైర్ను చూపిస్తూ చెప్తుంది పవిత్ర. కిరణ్ కూర్చుని అతని మాస్క్ను, క్యాప్ను తీసేసి తన ముందు కూర్చున్న అమ్మాయిని చూశాడు. సంజుప్రియను ఇలా చూస్తానని కిరణ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆమెను చూడగానే షాక్ అవుతాడు. పవిత్ర వెంటనే వాళ్ళందరినీ పరిచయం చేస్తుంది. సంజు, ఇతను నా ఫ్రెండ్ కిరణ్. కిరణ్, ఇదిగో నా కొత్త మేనేజర్ సంజుప్రియ. తిను మా కంపెనీ ఎంప్లాయ్ పుష్ప అంటూ ఒకరి తర్వాత ఒకరిని చూపిస్తూ చెప్తుంది. కిరణ్ సంజుప్రియను చూడగానే స్టన్ అయ్యాడు. అతని ముఖంలో మిక్స్డ్ ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. అతని మనసులో ఏదో తెలియని అలజడి మొదలయింది. తను నిజంగా సంజు కదా, లేదా నా ఊహ మాత్రమేనా? నేనిన్ని రోజులు ఎదురు చూస్తున్న వ్యక్తి ఫైనల్ గా 6 సంవత్సరాల తర్వాత మళ్లీ తిరిగొచ్చిందా? నమ్మలేకపోతున్నాను అంటూ ఎన్నో ఆలోచనలతో సతమతమైపోతున్నాడు కిరణ్. పవిత్ర పరిచయం చేశాక సంజుప్రియ కిరణ్ వైపు తిరిగింది. ఆమె ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ కనపడకపోయినా కళ్లల్లో కోపం ఇట్టే తెలుస్తోంది. తన ముందు ఉన్న వ్యక్తి ఎవరో తెలియనట్టుగా బిహేవ్ చేస్తుంది సంజు.